కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా కృషి చేస్తున్నట్లు నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్పారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ ఆహ్వానంతో రూప్ కుమార్ యాదవ్ జనసేన నగర పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన జన సైనికులకు రూప్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నగరపాలక సంస్థల్లో ఏ పనులు పెండింగ్లో ఉన్నా నేరుగా సంప్రదించాలని ఇన్ఛార్జ్ మేయర్ సూచించారు. నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ జనసేన కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందని, పార్టీ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందని దుగ్గిశెట్టి సుజయ్ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ మిత్రుడు నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేనకు సంబంధించి జనసేన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి శక్తి వంచన లేకుండా పనిచేసిన అందరికీ కూడా నగరపాలక సంస్థ పక్షాన వారికి ఏ రకమైన వారి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏ రకమైనటువంటి పనులున్నప్పటికీ నేరుగా మాతో సంప్రదించి వారికి కావాల్సిన పనులన్నీ కూడా చేయదగిన వెంటనే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించి తర్వాత జన సైనికులందరినీ ఒక్కసారి నేను కలిసి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్ గారు అయినటువంటి శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరు నగర కార్యాలయానికి రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు స్టాటిస్టిక్స్ కానీ నెల్లూరులో ఏ సందులో ఎక్కడ ఏ విధంగా ఉందో, ఎక్కడ అభివృద్ధి చేయాలో అని క్షుణ్ణంగా నెల్లూరు నగరం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి రూప్ కుమార్ యాదవ్ గారు. ఈరోజు రూప్ కుమార్ యాదవ్ గారు లాంటి వారికి ఈరోజు నగర ఇన్ఛార్జ్ మేయర్గా వారు పదవి బాధ్యతను స్వీకరించడం, అదేవిధంగా నెల్లూరు నగరం యొక్క రూపుల్ని రూప్ కుమార్ గారే మార్చగలరని చెప్పి మేము చాలా బలంగా, చాలా దృఢంగా నమ్ముతున్నాం. అన్న, ఈ మీ పీరియడ్లో నెల్లూరు నగరంలో అందమైన నగరంగా